అమ్మమ్మ ఏంటి పెనం పెట్టావు? ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు జొన్న దోశలు తినాలనిపిస్తుంది. జొన్న దోశలు చేసుకుంటున్నాను. వెయిట్ లాస్కి యూజ్ అవుతుందా ఇది? వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. షుగర్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సరే, మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? తప్పకుండా నేర్చుకుంటావా మరి? అవునవును. దీనికి అరకప్పు మినప్పప్పు, కప్పు జొన్నలు, పచ్చ జొన్నలు కాసిన మెంతులు, అంటే ఇన్ని కాదు, ఎక్కువ చూపిస్తున్నాను. కొంచెం అన్ని మెంతులు అంటే కొంచెమే కదా ఉండేది. అన్ని అటుకులు. అటుకులు దేనికమ్మమ్మ? అటుకులు దోశలు క్రిస్పీగా రావడానికి, చక్కగా స్మూత్గా ఉండటానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇవి ఒక రోజు ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు కూడా ఇందులో వేసి నానబెట్టుకోవచ్చు, ఈ మెంతులు కూడా ఇందులో వేసి నానబెట్టుకోవచ్చు. ఇవి వేరువేరుగా నానబెట్టి కడిగి మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలి. ఈ జొన్నలు నానబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళని పోసి అవి వృధా చేయొద్దు. ఆ నీళ్ళతోటే రుబ్బుకోవాలి. ఆ నీళ్ళు పారబోయకుండా ఆ నీళ్ళతోటి, ఎందుకంటే ఆ నీళ్ళల్లోనే జొన్నల్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. అందుకని ఏవైనా సరే నానబెట్టినప్పుడు ఆ నీళ్ళతోటి రుబ్బుకుంటే ఆ పోషక విలువలు కూడా మనకే ఉపయోగపడతాయి. ఈ 3 రుబ్బేసిన తర్వాత చివరిలో ఈ ఒక అరగంట ముందర నానబెట్టుకున్న అటుకుల్ని వేసి రుబ్బుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఒక 4-5 గంటలు మళ్ళీ ఆ పిండిని నానబెట్టాలి. ఆ విధంగా నానబెట్టిన తర్వాత ఇదిగో ఈ పిండి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని దోశలాగా వేసుకుంటాను. ఈ దోశలు వేసేటప్పుడు ఒక్కొక్క పెనం మీద దోశలు రావు సరిగ్గా. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఉల్లిపాయను తరిగి దానికి అప్లై చేసి తర్వాత దోశలు వేసుకుంటారు. లేదు ఉల్లిపాయ అందుబాటులో లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ చల్లినా కూడా, సాల్ట్ చల్లి చేస్తే కూడా దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇది ఇనుప పెనం కదా, నేను ఎక్కువ ఇనుప పెనమే వాడతాను, ఐరన్ పెనం. దాని మీద తేలిగ్గా వచ్చేస్తాయి దోశలు. దీంట్లో కాల్షియం, మెగ్నీషియము ఇవన్నీ ఉంటాయి కానీ ప్రోటీన్ ఉండదు. అందుకని నేను టేస్ట్ కోసం ఆనియన్స్, సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. సన్నగా జరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఎవరికి ఎన్ని కావాలో అన్ని అట్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం సన్నగా జరిగిన కరివేపాకు. ఇవి స్ప్రౌట్స్. ఒక రోజంతా నానబెడితే సాయంత్రం ఆ వాటర్ అంతా తీసేస్తే మన్నాటికి మొలకలు వస్తాయన్నమాట. అసలు ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ పోయకుండా ముందే శుభ్రంగా ఈ స్ప్రౌట్స్ కడిగేసేసి కొద్దిగా మునిగేట్టుగా వాటర్ పోసి అవే పీల్చుకొని అవి నాని మొలకలు వస్తాయి. ఎక్కువ నీళ్లు పారబోయకుండా సరిపోతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే అవి తాగేయండి, అవి వేస్ట్ చేయద్దు. ఇవి స్ప్రౌట్స్లో ఏమేమి నానబెట్టావమ్మా? బొబ్బర్లు, పెసలు, శనగలు, అవిసె గింజలు, ఉలవలు అన్నీ ఉన్నాయి. దీనికి కొంచెం ఆయిల్. అసలు నేను ఎక్కువగా నువ్వుల నూనె వాడతాను. నువ్వుల నూనె కూడా కాల్షియం ఉంటుంది. రెండోది శరీరం గట్టిపడుతుంది. మనం కావాలనుకుంటే ఇందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు కదా. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అవి కూడా వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది. ఇంకా ఏవైనా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. అమ్మమ్మ, స్టవ్ అప్పుడప్పుడు ఆయిల్ అంతా చింది బాగా గాడి పట్టి వదలదు తొందరగా. దానికి ఏమన్నా ఉంటే చెప్తావా నాకు? దానికి ఏం లేదు, మనం పప్పులో ఉడకటానికని సోడా ఉప్పు వేస్తుంటాం. పప్పులో సోడా, దాన్నే బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఆ పప్పులో సోడాని కొంచెం వాటర్లో కలిపి పేస్ట్ లాగా చేసి అది బాగా పట్టించేసి స్టవ్కి కానీ ఆయిల్ టిన్నులకు కానీ పట్టించేసి ఒక అరగంట ఆగి శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు దోశ అయిపోయింది. తగ్గించావు, చూసావా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇది చూస్తానికి కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది.
ఇదిగో చూసారా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న దోశ రెడీ. దీంట్లో అసలు చట్నీ అవసరం లేదు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కనుక. ఒకవేళ కావాలంటే ఇదిగో ఏదైనా రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఓకే, చూస్తానికి చాలా అందంగా ఉంది.